ఓం నమో వెంకటేశాయ. సత్వేన చ ప్రతిలభ్య సత్వాది ప్రహాణలభ్య గోవింద గోవింద. జన్మాన్యతీతాన్యను సంస్మరామి నో జాతు తేష్వాశ్రుతతత్వమర్థం. జన్మన్యథాస్మింస్తవ సంస్మరామి నామాని శృణ్వంస్తవ తత్వగాథా అని భక్తజనమానస సరసీరుహ నివాసి అయిన శ్రీనివాసుని భక్తిగా ప్రార్థించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం చేసుకుందాము. యథాప్రకారం ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాము. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. వసంతసఖజన్యాయ వసంతసుమధారిణే వసంతకాలే పూజ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మబీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగः ధ్యానం నారాయణాయ హరయే మనసార్పణీయం వ్యాసప్రసూతశుకశౌనకమాననీయం భక్తిప్రఫుల్లసరసీరుహమర్హణీయం చేతుం సమావిశత భాగవతం జలీయం. శ్రీ గురుభ్యో నమః. చాలా పెద్ద కష్టంలో కూరుకుపోయినటువంటి గజేంద్రుడు పరమాత్మనే ప్రార్థించుకోవాలి అని నిర్ణయించుకున్నాడు. నిర్ణయించుకున్నదే తడువు ఎలా ప్రార్థించుకోవాలి అనే నిర్ణయం కూడా తీసుకున్నాడు. వెంటనే అతనికి గత జన్మ తాలూకు జ్ఞాపకాలన్నీ వచ్చినాయి. దాంతో ఏకాగ్రంగా మనసుని హృదయ స్థానంలో అట్టిపెట్టి జజాప పరమం జాప్యం, చాలా సర్వోన్నతమైనటువంటి స్థుతిని ఆ పరమాత్మను ఉద్దేశించి చేశాడు. ఆ చేయటంలో భాగంగానే తస్మై నమః పరేశాయ బ్రహ్మణేనంత శక్తయే అరూపాయోరు రూపాయ నమ ఆశ్చర్యకర్మణే అని అన్నాడు. అని నువ్వు స్వప్రకాశుడివి, ఎలాంటి స్వప్రకాశుడివో అలాంటి నీకు నమస్కారం అని పై శ్లోకంలో నమ ఆత్మప్రదీపాయ సాక్షిణే పరమాత్మనే నమో గిరాం విదూరాయ మనసశ్చేతసామపి అని అన్నాడు. యథాప్రకారం స్వామి నీకు నమస్కారం. ఎలాంటి నమస్కారం? ఎలాంటి నీకు నమస్కారం? ఆత్మప్రదీపాయ, తనంతట తాను వెలుగుతూ నువ్వు ఉన్నావు అనటానికి నువ్వు మాత్రమే ప్రమాణంగా ఉండేంత స్థాయిలో స్వప్రకాశుడివిగా ఉండేటువంటి నీకు నమస్కారము. నమ ఆత్మప్రదీపాయ. సాక్షిణే, సాక్షి స్వరూపంగా ఉండేటువంటి నీకు నమస్కారము. పరమాత్మనే, అందరికంటే గొప్పవాడవైనటువంటి అంతర్యామివైనటువంటి నీకు నమస్కారము. నమో గిరాం విదూరాయ, మాటలకు దూరంగా ఉండేటువంటి నీకు నమస్కారము. మనసశ్చేతసామపి, మనస్సుకి ఆలోచనలకి చాలా దూరంగా ఉండేటువంటి నీకు నమస్కారము అని స్వప్రకాశ స్వరూపాన్ని వర్ణించుకుని నమస్కారం చేసుకున్నాడు. చేసుకుని ఇలాంటి స్వప్రకాశ రూపంలో ఉండేటువంటి నిన్ను పట్టుకోవటం అనేది చాలా కష్టం, కానీ దానికి ఒక దారి ఉంది. ఇందాక చెప్పుకున్నట్లుగా ఒక ఉపాయం ఉంది. ఆ ఉపాయం ప్రకారం అయితే సత్వేన ప్రతిలభ్యాయ నైష్కర్మ్యేణ విపశ్చిత నమః కైవల్యనాథాయ నిర్వాణ సుఖ సంవిదే. ఆ ఉపాయం ఉంది. ఆ ఉపాయంతో పట్టుకోగలిగినటువంటి నీకు నమస్కారము. ఏ ఉపాయం? సత్వేన ప్రతిలభ్యాయ. సత్వం మనస్సు అని అనుకుంటే మనస్సుతో నిన్ను పట్టుకోవచ్చు.
సత్వేన ప్రతిలభ్యాయ. మనస్సుతో నిన్ను పట్టుకోవచ్చు అంటే మనస్సుతో వెతికితే దొరికేవాడివే నువ్వే అయితే అందరికీ మనసులున్నాయి, అందరూ వెతికితే టకీమని దొరికిపోవాలి కదా. అంటే ఇలాంటి మనస్సుతో నువ్వు దొరకవు. నైష్కర్మ్యేణ ఏ రకమైనటువంటి క్రియలు లేనటువంటి మనస్సుకు దక్కుతావు. ఏ రకమైన క్రియలు, శారీరమైన క్రియలకు మూలమైన క్రియలు కానీ, మనసులో రేగే ఆలోచనల రూపంలో ఉండేటువంటి క్రియలు కానీ, ఏ క్రియలైనా సరే, ఏ రూపంలో ఉండే క్రియలకైనా సరే చోటు ఇవ్వని మనస్సుతో నిన్ను తెలుసుకోవచ్చు. సత్వేన ప్రతిలభ్యాయ నైష్కర్మ్యేణ. ఇంత నైష్కర్మ్య స్థితి రావాలి అంటే విపశ్చిత, జ్ఞానం అనే దాని వైపు సాధన సాగాలి. జ్ఞానం వైపు బాగా సాధన సాగి ఆ వివేకాన్ని సాధించి నైష్కర్మ్య స్థితిని సాధించి ఆ నైష్కర్మ్య స్థితిలో మనస్సును గనక ఉంచితే, మనస్సు ఏమాత్రం ఊగిసలాడని పరిస్థితే గనక వస్తే అలాంటి మనసులో నిన్ను పట్టుకోవచ్చు. అలాంటి మనసుల్లో గనక నిన్ను ఒకసారి తెలుసుకుంటే కైవల్యం అనేది అందటంలో ఏ సందేహము లేదు. అలాంటి కైవల్యానికి నువ్వే కదా నాథుడివి. నమః కైవల్యనాథాయ. కైవల్యనాథుడైనటువంటి నీకు కూడా నమస్కారము, లేదా కైవల్యనాథుడివిగా ఉండేటువంటి నీకు నమస్కారము. నిర్వాణ సుఖ సంవిదే. అలాంటి కైవల్యమే దొరకాలే కానీ నిర్వాణం అంత చల్లారితే వచ్చేటువంటి, మనసులో రేగేటువంటి తాపం చల్లారితే వచ్చేటువంటి సుఖం, ఆ సుఖం తాలూకు సంవిదే అనుభూతి రూపంలో నువ్వు ఉంటావు. సుఖం అనేది కేవల సుఖమైతే అది పురుషార్థం కాదు. న్యాయమాన సుఖం, తెలిసే సుఖమే పురుషార్థం అని శాస్త్రాల్లో చెప్తారు. అలాంటి తెలిసే సుఖస్వరూపంలో ఉండే, సుఖ జ్ఞాన రూపంలో ఉండేటువంటి, పురుషార్థ రూపంలో ఉండేటువంటి నీకు నమస్కారము అని ఈ శ్లోకంలో అన్నాడు. ఏమంటున్నాడు? సత్వేన ప్రతిలభ్యాయ. ఆ పరమాత్మను తెలుసుకోవటానికి మనస్సే ఒకటే శరణ్యం, వేరే దారి లేదు. మనస్సులో తప్ప ఇంకెక్కడా పరమాత్మ తెలియడు. కానీ మనస్సుకు చాలా దూరంగా ఉన్నాడు. నమో గిరాం విదూరాయ మనసశ్చేతసామపి అని గత శ్లోకంలో మనమే చెప్పుకున్నాము. మనసులోనే ఆ పరమాత్మ తెలియాలి. కానీ మనసులో తెలియాలి అంటే మనసు ప్రాథమికంగా పరిశుద్ధంగా ఉండాలి. మనసులో ఉండేటువంటి అశుద్ధి ఏమిటి అంటే నిరంతరం కదలికలకు లోనవుతూ ఉండటం. చెరువులో నీరుంది, నిండా నీరుంది, బొట్టు పెట్టుకోవడానికి మొహం చూసుకుందాము అంటే నా నీటిలో కనిపించటం లేదు, ఏమీ కనిపించటం లేదు. ఎందుకు కనిపించడం లేదు అంటే చెరువులో గాలికి అలలు కింద రేగుతున్నాయి, లేదా పిల్లలు రాళ్ళు వేస్తుంటే ఆ రాళ్ళకి అలలు కింద రేగుతున్నాయి. ఆ అలల్లో నీరు కదిలిపోతూ ఉంటే ఏమీ కనిపించటం లేదు, మొహము కనిపించడం లేదు, లోపలేముంది కూడా కనిపించటం లేదు. ఏం చేయాలి? మొదలు ఆ అలల్ని ఆపేసేయాలి. ఆపై మనస్సుని చెరువుని పరిశుద్ధంగా ఉంచితే, కదలికలు లేకుండా ఉంచితే అందులో మొహమైనా చూసుకోవచ్చు, లోపలే ఉందైనా చూసుకోవచ్చు. అలాగే మనసులో కూడా ఏ రకమైనటువంటి క్రియలు జరగకుండా గనక చూసుకోగలిగినట్లయితే నైష్కర్మ్యేణ అప్పుడు ఆ పరమాత్మ కనిపిస్తాడు. అయితే దానికి వివేక బలం అనేది గట్టిగా ఉండాలి. వివేకాన్ని సాధించుకోవాలి. సాధించుకుంటే మనసులో ఆ పరమాత్మను గనక ఒక్కసారి గనక దర్శించగలిగితే కైవల్యం అనేది వస్తుంది. ఆ కైవల్యం అనేది ఏంటి అంటే మనసులో ఉండే ఈ ఆలోచనలు లేదా మనసులో ఉండేటువంటి క్రియలు చల్లారితే వచ్చేటువంటి అఖండమైనటువంటి ఆనందం, ఆ ఆనందం తాలూకు అనుభూతి పరమాత్మ యొక్క స్వరూపం అని అంటున్నాడు. దీని గురించి దీని విశేషాలని ఈ అర్థంలో మనం చెప్పుకున్నటువంటి ఈ శ్లోకం తాలూకు విశేషాలని పై శ్లోకాల్లో మనం చూసుకుంటాము. కొన్ని ఇంకా కూడా ఇందులో సందేహాలు లాంటివి ఉన్నాయి, దాన్ని మనం చూసుకుందాము. దీనికే రెండో అర్థం కూడా మనసులో ఉంచాడు. రెండో అర్థంలో సత్వేన ప్రతిలభ్యాయ. సత్వేన ఆ పరమాత్మ ఏ ఇంద్రియానికి తెలియకపోతే, ఏ ప్రమాణంతోనూ ఆ పరమాత్మను తెలుసుకోలేకపోతే పరమాత్మ లేడని చెప్పరాదా అంటే ఉపనిషత్తులన్నీ ముక్తకంఠంతో ఏం చెప్పినాయంటే ఆ మాట అంటే చాలా పెద్ద ప్రమాదం ముంచుకొస్తుంది. సత్వేన ప్రతిలబ్ధవ్య తత్వభావేన చోభయో తత్వేన ప్రతిలబ్ధస్య తత్వభావ ప్రసీదతి. సత్వేన
ఆ పరమాత్మను అస్తిత్యేవోపలబ్ధవ్య. ఆ పరమాత్మ ఉన్నాడు అనే అర్థమే చేసుకోవాలి. ఉన్నాడు అనే తీరులోనే మనం అన్వేషణ సాగించాలి. అలా అన్వేషణ సాగిస్తేనే ఉనికి రూపంలో ఉండేటువంటి సత్తాస్వరూపుడైనటువంటి ఆ పరమాత్మ లభిస్తాడు, లేకపోతే లభించడు. అలాగే వచ్చే ప్రమాదం అసన్నేవ సభవతి అసద్బ్రహ్మేతి వేద చేత్ అస్తి బ్రహ్మేతి చేద్వేద సంతమేనం తతో విదురితి. అసన్నేవ సభవతి. ఒకవేళ పరమాత్మే లేడని నిర్ణయం తీసుకుంటే ఆ తీసుకున్నవాడే లేనివాడైపోతాడు. ఎందుకంటే పరమాత్మే అందరికీ స్వరూపం కాబట్టి, తన స్వరూపాన్నే తాను డినై చేస్తున్నాడు కాబట్టి ఇతను కూడా లేనట్టయిపోతాడు. అసన్నేవ సభవతి. ఎప్పుడు అసద్బ్రహ్మేతి వేద చేత్. ఆ పరమాత్మ స్వరూపం లేదు అని నిర్ణయం తీసుకుంటే అది జరుగుతుంది. అస్తి బ్రహ్మేతి చేద్వేద. ఒకవేళ పరమాత్మ ఉన్నాడు అని గనక నిర్ణయం తీసుకుని దాని ప్రకారం అన్వేషణ సాగిస్తే సంతమేనం తతో విదుహు. అతను కూడా ఉన్నట్లే. మూలమైనటువంటి పరమాత్మ లేకపోతే ఈ జీవుడు కూడా లేనట్లే అని చెప్తోంది. ఆ ఉపనిషద్వాక్యాల యొక్క సిద్ధాంతం ప్రకారం అస్తి సత్వేన ప్రతిలభ్య. అయితే ఈ సత్వేన ప్రతిలభ్యకి నైష్కర్మ్యం ఒకటే దారి, అలాగే విపశ్చిత వివేకం ఒకటే దారి, లేదా నైష్కర్మ్యపూర్వకమైనటువంటి వివేకమే దారి అనే మాట ఉంది. అలాంటి నైష్కర్మ్యపూర్వకమైనటువంటి వివేక మార్గంలో వెళ్ళి సత్వేన పరమాత్మ ఉన్నాడు అనేటువంటి నిర్ణయంతో కనుక పరమాత్మను తెలుసుకుంటే కైవల్యం అనేది క్రమంగా సిద్ధిస్తుంది. దాని ద్వారా నిర్వాణ సుఖ సంవిత్ అనేటువంటి ఫలితం లభిస్తుంది అనే విషయాన్ని కూడా రెండవ అర్థంలో ఈ గజేంద్రుడు చెప్తున్నాడు. సత్వేన ప్రతిలభ్యాయ నైష్కర్మ్యేణ విపశ్చిత నమః కైవల్యనాథాయ నిర్వాణ సుఖ సంవిదే అనే ఈ శ్లోకంలో. సత్వేన ప్రతిలభ్యాయ అని అన్నావు. సత్వేన అంటే సత్వశబ్దానికి మనస్సు అనే ఒక అర్థం ఉంది, ఓకే. కానీ దానికంటే కూడా సత్వగుణం అనే అర్థం ఉంది కదా. కాబట్టి సత్వగుణంతో ఆయన్ని అర్థం చేసుకోవాలి అని ఏమైనా చెప్తున్నావా అని మనలాంటి వాళ్ళు ఎవరైనా అడుగుతారేమో అని. కాదు, ఆ సత్వగుణంతో అని కాదు. ఆ సత్వగుణం అనేది పరమాత్మ యొక్క ఒక ఉపాధి అనే మాట నిజమే, కానీ దానికి కూడా దూరంగా ఉండేవాడు పరమాత్మ అని పై శ్లోకంలో అంటున్నాడు. నమశ్శాంతాయ ఘోరాయ మూఢాయ గుణధర్మిణే నిర్విశేషాయ సామ్యాయ నమో జ్ఞానఘనాయ చ అని. ఆ పరమాత్మ స్వతహ ఏ రూపము లేనివాడు కదా. ఏ రూపము లేనటువంటి పరమాత్మకి ఈ పరమాత్మ తాలూకు మాయాశక్తి, ఆ మాయాశక్తిలో ఉండేటువంటి 3 గుణాలు రూపాలను కల్పించి పెడతాయి. ఆ మాయాశక్తిలో ఉండే ప్రధానమైన 3 గుణాలు సత్వము, రజస్సు, తమస్సు కదా. ఆ 3 గుణాలు 3 రూపాలను తెచ్చిపెడతాయి. ఈ 3 గుణాలు తమ తమ స్వభావాలను బట్టి పరమాత్మకు రూపాలను అంటిస్తాయి. అందులో మొదటి గుణం సత్వగుణం అయితే, ఆ సత్వగుణం తన స్వభావం శాంత స్వభావం కాబట్టి తనలో ఉండేటువంటి శాంత రూపాన్ని పరమాత్మకు అంటిస్తుంది. ఆ రూపంలో చూసినప్పుడు శాంతాయ, శాంతంగా పరమాత్మ ఉంటాడు. అదే రజోగుణం తన ద్వారా పరమాత్మకు రూపాన్ని అంటించినప్పుడు రజోగుణం యొక్క స్వభావమైనటువంటి ఘోరం అనే స్వభావాన్ని ఆ రూపానికి అంటిస్తుంది. అప్పుడు పరమాత్మ ఘోరగా ఉంటాడు. ఒక్కొక్కప్పుడు తమోగుణం గనక తన స్వభావాన్ని అంటిస్తే, మోహం అనేటువంటి స్వభావాన్ని అందిస్తే మూఢాయ, పరమాత్మ యొక్క రూపం మూఢ రూపంగా ఉంటుంది. పరమాత్మని మూఢుడని ఎలా అంటున్నారు? ఏం కంగారు లేదు. పరమాత్మ యొక్క మూఢ రూపాలు మనమే. మోహాలు ఎక్కువగా ఉండేటువంటి జీవులే పరమాత్మ యొక్క మూఢ రూపాలు అని చెప్పుకోవచ్చు. మూఢాయ. ఈ 3 రూపాల్లోనూ పరమాత్మ ఉంటాడు. మాయాశక్తి తాలూకు గుణాలు రూపాలను తయారు చేసి అంటిస్తే ఆ అంటించిన స్టిక్కర్స్తో కనిపించేటువంటి ఈ 3 రూపాల్లో శాంతాయ, మూఢాయ, ఘోరాయ అనే 3 రూపాల్లో పరమాత్మ ఉంటాడు. ఏదో రూపంలో ఉన్నావు కదా, ఉన్న ఆ రూపంలో ఉన్న నీకు నమస్కారము. నమశ్శాంతాయ, శాంతాయ నమః, ఘోరాయ నమః, మూఢాయ నమః అని నమస్కారం చేసుకున్నాడు. ఈ విధంగా చూసుకుంటే గుణధర్మిణే, గుణాల తాలూకు ధర్మాలు ఈ పరమాత్మకు ఈ విధంగా అంటుకుంటాయి.
గుణాల తాలూకు ధర్మాలు అంటుకుంటాయి. గుణాల తాలూకు ధర్మాలు అంటుకుంటాయి కానీ నిర్విశేషాయ పరమాత్మకు వస్తుతః ఏ విశేషము లేదు. ఏ విశేషము లేదు కాబట్టే సామ్యాయ అన్నిట్లోనూ సమంగా ఉంటాడు, అన్నిటి విషయంలోనూ సమంగా ఉంటాడు, దేంట్లోనూ అంటుకోకపోవటం అనే అంశంలో సమానంగానే ఉంటాడు. ఇన్ని రకాలుగా కనిపించినటువంటి రూపాలు పరమాత్మ రూపాలు కాకపోతే పరమాత్మ యొక్క రూపమేమిటి? నమో జ్ఞానఘనాయ చ. కేవలం జ్ఞానం, అందులోనూ బాగా పేరుకున్న జ్ఞానం, వేరే ఏ పదార్థానికి అవకాశం లేనటువంటి జ్ఞానం, ఆ జ్ఞానమే పరమాత్మ యొక్క రూపం. నమః జ్ఞానఘనాయ చ. అలాంటి జ్ఞానఘనంగా ఉండేటువంటి పరమాత్మకు నమస్కారము అని నమస్కారం చెప్పుకుంటున్నాడు. ఏమంటున్నాడు అనేది మళ్ళీ ప్రశ్నే. శాంతాయ ఘోరాయ మూఢాయ అంటాడు, గుణధర్మిణే అంటాడు, అదే సమయంలో నిర్విశేషాయ అంటాడు, నిర్విశేషాయ సామ్యాయ అంటాడు, జ్ఞానఘనాయ అంటాడు. ఏమంటాడు అనేది ప్రశ్న. నీళ్ళకి రంగు లేదు అని సిద్ధాంతాన్ని పట్టుకుందాం. వాటర్ అనేది కలర్లెస్ అనే సిద్ధాంతాన్ని పట్టుకుందాం. మన శాస్త్రాల ప్రకారం నీళ్ళకు కూడా రంగు అనేది ఉంది. నీళ్లకు ఉండేటువంటి రంగుకు పేరు శ్వేతవర్ణం, అదొక రకమైన తెలుపు అని అంటారు. నీళ్ళకి రంగు లేదు అనే పెట్టుకుందాం. ఇప్పటికీ రంగు లేని నీళ్లలో ఎవరైనా ఒక తెల్ల రంగు కలిపారు అనుకుందాం, సున్నం లాంటిది కలిపారు అనుకుందాం. అప్పుడు ఆ నీరు ఏ రంగులో కనిపిస్తుంది? తెల్లగా కనిపిస్తుంది. అదే నీళ్ళలో ఎరుపు రంగు కలిపితే ఎర్రగా కనిపిస్తుంది. అదే నీళ్ళలో నలుపు రంగు కలిపితే నల్లగా కనిపిస్తుంది. మూడు రంగులు కలగలిపి కలిపితే విచిత్రంగా కనిపిస్తుంది. ఈ మూడు రంగులతో మూడు రంగులు తనకు ఉన్నట్లుగా చూపిస్తుంది. కానీ వాస్తవానికి నిర్విశేషం. ఏ రకమైన విశేషము నీటికి లేదు. నీటికి ఈ రంగులైతే ఖచ్చితంగా లేవు. వైశేషిక సిద్ధాంతాన్ని తీసుకున్న నీటికి ఈ రంగులైతే ఖచ్చితంగా లేవు. ఏ రంగులు? తెల్లటి తెలుపు, లేకపోతే మనకు కనిపించేటువంటి పెయింట్కి ఉండేటువంటి తెల్లటి తెలుపు, లేకపోతే ఎరుపు లేదా నలుపు అనే మూడు రంగులు లేవు. నిర్విశేషం. అది మూడిటికి అవకాశం ఇచ్చేటువంటి సమస్వభావం. మూడు రంగులకి తనలో అవకాశం ఇస్తుంది. కానీ తను మాత్రం జ్ఞానఘనాయ, ఎలాగైతే పరమాత్మ జ్ఞానఘనుడో అలాగే కేవలం నీరు అనే రూపంలోనే ఉంటుంది. అన్నిటికీ అవకాశం ఇస్తూ స్వచ్ఛంగా ఉంటూ తన యొక్క రూపాన్ని కోల్పోకుండా ఉంటుంది. నీటిలో ఎంత కలిపినా సరే క్రమక్రమంగా అది కిందకి దిగవలసిందే. బరువుకి నీరు అనే దాని యొక్క స్వచ్ఛత పైకి తేలవలసిందే అనేది ఉంది కదా. అలాగే పరమాత్మ అనేవాడు కూడా నీటి లాంటివాడు. ఈయనకి ఏ రంగు లేదు. శాంతం అనేటువంటి సత్వగుణం తాలూకు రంగు లేదు, ఘోరం అనే రజోగుణం తాలూకు రంగు లేదు, మూఢం అనేటువంటి తమోగుణం తాలూకు రంగు లేదు. కానీ ఆ వాటి రంగులు కలిపితే ఆయా రంగుల్లో ఆయన కనిపిస్తాడు. ఆ రంగులు కలిసినప్పుడు గుణధర్మిణే, రంగులు కలిసిన వాళ్ళ కనిపిస్తాడు. వస్తుతః నిర్విశేషాయ, ఏ విశేషము లేనివాడు. ఆయన యొక్క అసలు స్వరూపం స్వచ్ఛమైన చైతన్య స్వరూపం. ఆ చైతన్యం తాలూకు స్వచ్ఛత ఇలా ఉంటుంది అని మనం అర్థం చేసుకోవచ్చు. అర్థం చేసుకుంటే కలర్లెస్ వాటర్ అనే దాని ఉదాహరణ ప్రకారం అయితే ఇది సరిగ్గా సరిపోతుంది. నమశ్శాంతాయ ఘోరాయ మూఢాయ గుణధర్మిణే నిర్విశేషాయ సామ్యాయ నమో జ్ఞానఘనాయ చ. నువ్వు ఈ మూడు గుణాల తాలూకు ధర్మాలతో కనిపిస్తూ ఎలా ఉంటావు అంటే, క్షేత్రజ్ఞాయ నమస్తుభ్యం సర్వాధ్యక్షాయ సాక్షిణే పురుషాయ ఆత్మమూలాయ మూల ప్రకృతయే నమః అని అన్నాడు. క్షేత్రజ్ఞాయ, జీవుడి రూపంలో కనిపిస్తావు. అందుకనే కొంతమంది జీవులు సత్వప్రధానులై జ్ఞానప్రధానులై ఉంటారు. కొంతమందిలేమో రజఃప్రధానులై, అంటే కేవలం కోరికలు, వాటిని తీర్చుకోవటం, కోపాలు, తాపాలు వీటిని ప్రధానంగా పెట్టుకుంటారు. చాలామంది అయితే తమోగుణ ప్రధానంగానే జీవిస్తూ ఉంటారు. ఆయా రూపాలలో జీవించేటువంటి ఆయా జీవుల యొక్క రూపంలో నువ్వే ఉన్నావు. క్షేత్రజ్ఞాయ, జీవులందరి రూపంలో నువ్వే ఉన్నావు. జీవులందరి రూపంలో ఉండే నీకు నమస్తుభ్యం. జీవులందరిలో ఉన్నావు అంటే దాని అర్థం జీవులందరూ చేసేటువంటి పనులన్నిటినీ నువ్వు దగ్గరుండి చేస్తున్నావా అంటే కాదు. సర్వ అధ్యక్షాయ, అన్నిటినీ చూస్తున్నావు.
సర్వాధ్యక్షాయ, నువ్వు దగ్గరుండి చూస్తున్నావు, దగ్గరుండి చేస్తున్నావు కాదు. ఎందుకంటే సర్వాధ్యక్షాయాపి సాక్షిణే, నువ్వు ఆ క్రియలో వేలు పెట్టట్లేదు, నువ్వు ఉదాసీనంగా ఉంటున్నావు. ఎవరేం చేస్తున్నారు అని ఆ మనసులో నుంచుని క్రమంగా చూస్తూనే ఉన్నావు. సర్వాధ్యక్షాయ సాక్షిణే, జీవులందరిలోనూ నువ్వు ఉండి, జీవులందరూ ఉండేటువంటి స్థానాల్లో ఉండి వాళ్ళు చేసే ప్రతి పనిని గమనిస్తున్నావు, ఉదాసీనంగా ఉంటున్నావు. అందువల్లే నీకు పురుష అని పేరుంది. పురుష, నీకే పురుష, పురుషు చేతే అన్ని పురాలు, అన్ని శరీరాలన్నిటిలోనూ నువ్వు ఉంటావు కాబట్టి నీకు పురుష అని పేరు. అలాంటి పురుషాయ నీకు మాత్రం మరొక కారణం లేదు, ఆత్మమూలాయ. శరీరాలకు కారణం నువ్వు, కానీ నీకు మరొక కారణం లేదు కాబట్టి ఆత్మమూలాయ, మూల ప్రకృతయే. ప్రకృతికి కూడా, ప్రకృతి అంటే త్రిగుణాత్మకమైన మూల ప్రకృతి లేదా మాయ, దానికి కూడా మూలంగా ఉండేటువంటి నీకు నమస్కారము అని ఈ శ్లోకంలో చెప్తున్నాడు. క్షేత్రజ్ఞాయ నమస్తుభ్యం సర్వాధ్యక్షాయ సాక్షిణే పురుషాయ ఆత్మమూలాయ మూల ప్రకృతయే నమః అని. జీవులందరి రూపంలో నువ్వే కొలువై ఉన్నావు, కానీ ఆ జీవులు చేసే పనులు నువ్వు చేసినట్లు కాదు, వాటికి కేవలం అధ్యక్షుడివిగా, సాక్షివిగా నువ్వు ఉన్నావు. జీవులందరూ ఉండేటువంటి ప్రతి చోట నువ్వు ఉన్నావు పురుషాయ. అదే సమయంలో వాటికంటే భిన్నంగా కూడా నువ్వు ఉన్నావు. ఎందుకంటే పూర్వమేవాహమిహ సమితి తత్పురుషస్య పురుషత్వం సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ భూత్వోదతిష్ఠత్ అని ఆరణ్యకం చెప్తుంది, తైత్తిరీయ ఆరణ్యకం. దాని ప్రకారం ఈ శరీరాలు పుట్టక ముందు కూడా ఉన్నావు, శరీరాలు పుట్టిన తర్వాత వాటిల్లో కూడా ఉన్నావు, శరీరాలు లేనప్పుడు కూడా నువ్వు ఉంటావు. సర్వకాల సర్వావస్థలలో ఉండేవాడివి నువ్వే. సర్వకాల సర్వావస్థలలో ఉండేవాడికి ఈ శరీరాలతో వీటితో సంబంధం లేదు అని వేరే చెప్పనక్కర్లేదు. శరీరాలు ఉంటే ఉంటాయి, పోతే పోతాయి, నువ్వు మాత్రం అలాగే మిగిలి ఉంటావు. అందువల్లే నీకు మరొక కారణం లేదు, ఆత్మమూలాయ. అందువల్లే ప్రకృతికి కూడా మూలానివి నువ్వే, అందరికీ అన్నిటికీ కూడా మూలానివి నువ్వే అని వేరే చెప్పనక్కర్లేదు అని ఈ శ్లోకంలో చెప్తూ ఇలాంటి నీకు నమస్కారం అని 2 సార్లు నమస్కారం చేశాడు. క్షేత్రజ్ఞాయ నమస్తుభ్యం సర్వాధ్యక్షాయ సాక్షిణే పురుషాయ ఆత్మమూలాయ మూల ప్రకృతయే నమః అని. దీనికే మరొక అంశాన్ని జోడిస్తున్నాడు. సర్వేంద్రియ గుణద్రష్ట్రే సర్వప్రత్యయ హేతవే అసతాఛాయయోక్తాయ సదాభాసాయ తే నమః అని. నువ్వు ప్రకాశస్వరూపుడివి కదా, అంటే నువ్వు జ్ఞానస్వరూపుడివి కదా. జ్ఞానస్వరూపుడివి కాబట్టే సర్వేంద్రియ గుణద్రష్ట్రే. ఇంద్రియాలు, ఎన్ని ఇంద్రియాలు ఉంటే అన్నీ, పంచజ్ఞానేంద్రియాలు, మనస్సును మళ్ళీ 4గా విడదీస్తే మనోబుద్ధిరహంకార చిత్తం కరణమాంతరం అని 4గా విడదీస్తే అన్నీ. ఈ పంచేంద్రియాలు, ఈ మనస్సు ఎంతమందికి ఉంటే అన్నీ. జీవులు గనక ఇంతమంది అని లెక్క పెట్టగలిగితే ఎంతమంది జీవులు ఉంటే అంతమందికి ఉండేటువంటి అన్ని శరీరాలు, అన్ని శరీరాల్లో ఉండేటువంటి పంచేంద్రియాలు, మనస్సు, ఇవన్నీ కూడా వీటి తాలూకు గుణాలు, ఇవి చూసేటువంటి ఆయా విషయాలు, వీటి ద్వారా తెలుసుకోవలసినటువంటి ఆయా విషయాలు, వాటన్నిటినీ ద్రష్ట్రే, నువ్వే ద్రష్టగా చూస్తున్నావు. ద్రష్టగా చూస్తున్నావు ఇన్ ద సెన్స్ నువ్వే వాటన్నిటి యొక్క దృక్స్వరూపంగా నిల్చునున్నావు. సర్వేంద్రియ గుణద్రష్ట్రే. అదేంటి చూసేది పరమాత్మ ఎందుకు అవుతాడు, లేదా చూడటానికి సాధనంగా పరమాత్మ ఎలా ఉపయోగపడతాడు? చూడటానికి సాధనం ఆయా కన్ను, ముక్కు, చెవి అవి కదా. అంటే సర్వప్రత్యయ హేతవే. ఈ సర్వప్రత్యయాలు అన్నిటికీ, అంటే జ్ఞానాలను కలిగించేటువంటి జ్ఞానేంద్రియాలన్నిటికీ ఆయా శక్తిని అందించేదే నువ్వు. చక్షుషశ్చక్షు అని కేనోపనిషత్తు చెప్పినట్లుగా అన్నిటికీ, ఇంద్రియాలన్నిటికీ ఆయా జ్ఞాన శక్తులను అందించేది నువ్వే. సర్వప్రత్యయ హేతవే. ఇలాంటి నిన్ను అసతాఛాయయోక్తాయ, ఇలాంటి నిన్ను ఎలా తెలుసుకోవాలి అంటే, ఎక్కడైనా సరే ప్రతిబింబం కనిపిస్తే ఆ ప్రతిబింబం ద్వారా
నువ్వు ఉన్నావు, బింబస్వరూపంగా నువ్వు ఉన్నావు అని నిన్ను తెలుసుకోవాలి. అలా ఉంటావు. అసతా ఛాయయోక్తాయ. ఇంతకుముందు మనం అనుకున్నాం కదా, మనస్సు చెరువులాగా ఉంది, దానికి కదలికలు వస్తున్నాయి, కదలికలు వస్తుంటే అందులో ప్రతిబింబం కనిపించటం లేదు, కనిపించకపోతే ఏం చేయాలి? ఆ కదలికల్ని ఆపేసేయాలి, ఆపేస్తే ప్రతిబింబం కనిపిస్తుంది అని అనుకున్నాము. పైన చెప్పుకుందామని అనుకున్నాం కదా, అది ఇదే. అసతా ఛాయయోక్తాయ. మనస్సును గనక నిష్క్రియంగా మార్చి స్వచ్ఛంగా మార్చి ఆ స్వచ్ఛమైన మనసులో ఎవరైనా ప్రతిబింబం చూసుకుంటే ఆ ప్రతిబింబం ఎవరిదవ్వాలి? ప్రతిబింబం అనేది ఏంటి అంటే జీవుడి యొక్క రూపం. ప్రతిబింబం ఉంది అంటే అర్థం ఏంటి? దాని తాలూకు బింబం ఒకటి ఉంది. ఆ బింబం ఎవరు అంటే ఈ పరమాత్మే. ప్రతిబింబం అనేటువంటి సూచన ద్వారా ఈ పరమాత్మను అందుకోవచ్చు. అసతా ఛాయయ ఉక్తాయ ప్రతిబింబవత్ సూచితాయ. ప్రతిబింబం గనక ఉంది అంటే అక్కడ ఖచ్చితంగా బింబం ఉన్నట్లుగా ఈ చైతన్యాభాసం, చైతన్య ప్రతిభాసం, చైతన్య ప్రతిబింబం అనేది గనక మనసులో ఉంది అంటే దాని తాలూకు బింబం చైతన్యం ఖచ్చితంగా ఉండాలి అనే తీరులో సూచనాత్మకంగా నిన్ను పట్టుకోవచ్చు. అలా పట్టుకోగలిగిన రూపంలో ఉండే నీకు నమస్కారం. అసతా ఛాయయోక్తాయ సదాభాసాయ తే నమః. సదాభాసాయ మనకి అంటే జీవులకి ఏ విషయాన్ని చూసినా సరే, ఒక కుండ పెంకునో లేకపోతే ఇంకో చెట్టునో విత్తునో మొక్కనో దేన్ని చూసినా సరే నేను నిజాన్ని చూశాను అనేటువంటి అభిప్రాయం ఒకటి ఉంది. ఆ అభిప్రాయం ప్రకారం చూస్తే సదాభాసాయ. ఆ అభిప్రాయం ప్రకారం చూస్తే ఇతనికి ఏదో చెట్టు అనేది కనిపించింది, అది నిజం. చెట్టు అనేది నిజం అనుకుందాం మాట వరుసకి. చెట్టు అనేది నిజం. చెట్టు అనేదాన్ని తెలియచేసినటువంటి జ్ఞానం అనేది నిజం. జ్ఞానం అంటే ఏంటి అంటే మనస్సు చెట్టు దాకా వెళ్ళటం, మనస్సు తాలూకు పరిణామం. ఆ పరిణామం అది కూడా ఉంది అనుకుందాం. చెట్టు ఎంత మేరకు సత్యంగా ఉందో దాని తాలూకు జ్ఞానం కూడా అంత మేరకు సత్యంగానే ఉంది. ఈ చెట్టు మనస్సు ఈ రెండు ఢీకుంటే మాత్రం ఏమొచ్చింది? చెట్టు మనస్సు తాలూకు పరిణామం కలిస్తే మాత్రం ఏమొచ్చింది? ఏం ఉపయోగం వచ్చింది? ఏమి రాలేదు. ఈ చెట్టు తాలూకు ఈ మానసిక పరిణామంలో, చెట్టు తాలూకు జ్ఞానం అని మనం అనుకునేటువంటి మానసిక పరిణామంలో చైతన్య ప్రతిబింబం అనేది వస్తేనే అది అప్పుడు వెలుగుతుంది. ఉదాహరణకి బల్బు తీసుకుంటే, బల్బు అంతా బాగుంది, బల్బు ఉంది, దాంట్లో ఫిలమెంట్ ఉంది, ఏదో దాని చుట్టూ ఉండాల్సిన గ్యాస్ అన్నీ ఉన్నాయి, అన్నీ సక్రమంగా ఉన్నాయి. ఉన్నంత మాత్రాన బల్బు వెలిగిపోతుందా? వెలిగిపోదు. దానికి అందవలసినటువంటి ఎలక్ట్రిసిటీ అందితే అప్పుడు వెలుగుతుంది, అప్పుడు అది ప్రకాశిస్తుంది. అంతవరకు అది ప్రకాశించదు. అలాగే ఈ మనస్సు ఆ చెట్టు అది కలవటము, కలిసిన తర్వాత ఏదో అవ్వటం, వీటన్నిటి వలన తెలియటం అనేది జరగదు. అందులో చైతన్య ప్రతిబింబం అనేది కలగాలి. కలిగితేనే ఇవన్నీ తెలుస్తాయి. కాబట్టి ఇక్కడ ఉన్నది కేవలం చెట్టు తాలూకు జ్ఞానం, ఈ రెండే కాదు. ఈ సత్యం అని అనుకునేటువంటి ఆయా విషయాల తాలూకు జ్ఞానాలు ఇవే కావు. నిజమైన సత్యమైనటువంటి ఆభాస వెలుగు అనేది నిజమైన సత్యం. వీటన్నిటినీ తెలియజేసేటువంటి ఆభాస ఆ పరమాత్మ తాలూకు జ్ఞానస్వరూపం. ఆ జ్ఞానస్వరూపంలో ఉండేటువంటి పరమాత్మవైన నీకు నమస్కారం అని గజేంద్రుడు ఈ శ్లోకంలో అంటున్నాడు. ఇంకో రకంగా చూసుకుంటే విషయాల తాలూకు ఆభాసం అనేటువంటి ప్రతిబింబం ద్వారా నీ యొక్క రూపాన్ని తెలుసుకోవచ్చు అనే అర్థాన్ని కూడా మరొకసారి చెప్తున్నాడు. అసతాఛాయయోక్తాయ అన్నప్పుడు కూడా చెప్పాడు. అదే సమయంలో సదాభాసాయ అని కూడా అదే విషయాన్ని చెప్తున్నాడు అని అయినా అనుకోవచ్చు. లేకపోతే అసతాఛాయయాక్తాయ అని ఇంకొక పాఠం ఉంది. ఆ పాఠం ప్రకారం అయితే ఈ అవిద్య తాలూకు ఈ వృత్తులు లేదా మనస్సు తాలూకు పరిణామాలు వీటన్నిటితోనూ కలిసి రంగరించబడి కనిపించేటువంటి వాడు అసతాఛాయయాక్తాయ. సదాభాసాయ వాస్తవానికి చూసుకున్నప్పుడు ప్రతిబింబ దృష్టాంతం ద్వారా, ప్రతిబింబం ద్వారా బింబాన్ని కనుగొన్నట్లుగా ఈ విజ్ఞానాల ద్వారా కనుగొనబడదగినవాడు అని అర్థమైన చెప్పుకోవచ్చు. ఆ అర్థంలో
సర్వేంద్రియ గుణద్రష్ట్రే సర్వప్రత్యయ హేతవే అసతః ఛాయయోక్తాయ సదాభాసాయ తే నమః అని గజేంద్రుడు పరమాత్మకి నమస్కారం చేసుకుంటున్నాడు. ఇంకా కూడా నమో నమస్తే అఖిల కారణాయ నిష్కారణాయ అద్భుత కారణాయ సర్వాగమామ్నాయ మహార్ణవాయ నమోపవర్గాయ పరాయణాయ అని కూడా ఆయనకి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాడు. నమో నమస్తే నాయన, నీకు ఒక్క నమస్కారం కాదు, 2 నమస్కారాలు. నమో నమః, 2 నమస్కారాలు. ఎందుకంటే అఖిల కారణాయ, అన్నిటికీ ఇది అది అని ఏం లేదు, అన్నిటికీ నువ్వే కారణం కాబట్టి అన్నిటికీ కారణమైనటువంటి నీకు నమో నమస్తే. కేవలం ఈ కారణంతో 2 నమస్కారాలు కాదు, నిష్కారణాయ, ఏ కారణము లేకుండా ఉండే శాశ్వతమైన వాడివి కాబట్టి నీకు 2 నమస్కారాలు. అసలు ఈ కారణం మీద కూడా 2 నమస్కారాలు చేయనక్కర్లేదు. అద్భుత కారణాయ, దానివల్ల నమస్కారం చేయాలి, 2 నమస్కారాలు చేయాలి. కారణాలు చాలానే ఉన్నాయి, అవన్నీ కారణాలు, మామూలు కారణాలు, అద్భుత కారణాలు కావు. ఎందుకంటే ఏ కారణమైనా సరే ఎంతో కొంత మార్పుకు లోబడి కార్యంగా మారుతుంది. బంగారం అనేది కనుక ఇదిగా రావాలి అంటే, ఒక గాజుగానో ఉంగరంగానో ఒక హారంగానో రావాలి అంటే అది చాలా దెబ్బలు తినాలి, కరగాలి, రూపు మార్చుకోవాలి, చాలా పనులు జరగాలి, చాలా మార్పులు అన్నిటి దానిలో జరగాలి. ఆ మార్పులు జరిగితే అది కార్యంగా మారుతుంది. కానీ నీకు అలాంటి నియమం ఏమీ లేదు. అద్భుత కారణాయ, ఏ మార్పులు లేకుండా కారణంగా ఉన్నావు, ఏ మార్పులు లేకుండా ఈ సృష్టిని మొత్తాన్ని చేయగలుగుతున్నావు, ఏ దెబ్బలు తినకుండానే, అసలు నీ చేతికి మట్టే అంటుకోకుండానే అన్ని పనులు చేయగలుగుతున్నావు. అద్భుత కారణాయ, అందువల్ల నీకు నమః. ఇలాంటి నిన్ను తెలియచేయటానికి సర్వ ఆగమ ఆమ్నాయ, రకరకాల ఆగమాలు, రకరకాల వేదాలు, ఇవన్నీ సముద్రాల్లాంటి పెద్ద పెద్దవి. అలాంటి సముద్రాల్లాంటి పెద్ద పెద్ద ఆగమాలు, పెద్ద పెద్ద వేదాలు, ఇవన్నీ ప్రమాణంగా వచ్చినాయి. వాటి ద్వారా నిన్ను తెలుసుకోవాలి. అది కూడా ఒక అద్భుతమే, అది కూడా ఒక ఆశ్చర్యమే. మాటల ద్వారా నిన్ను తెలుసుకోలేము, అదే సమయంలో నిన్ను తెలియజేయడానికి ఆ వేదాలన్నీ వచ్చినాయి. ఇదొక అద్భుతం, ఇదొక ఆశ్చర్యం. సర్వాగమామ్నాయ మహార్ణవాయ నమోపవర్గాయ, మోక్షస్వరూపానివి నువ్వే. పరాయణాయ, చాలా గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా నిన్నే ప్రాప్యస్థానంగా లెక్క చేసుకున్నారు. అంటే గొప్ప గొప్ప వాళ్ళు నారద మహర్షి గారు, సనక సనందనాథులు, వీళ్ళందరూ కూడా నిన్నే ప్రాప్యస్థానం అంటే పరమాత్మనే మేము చేరాలి అని అనుకుంటున్నారంటే గొప్పవాళ్ళకే ప్రాప్యస్థానంగా ఉన్నావు కాబట్టి అలాంటి నీకు ప్రత్యేకించి ఒక నమస్కారము అని ఈ శ్లోకంలో అంటున్నాడు. నమో నమస్తే అఖిల కారణాయ నిష్కారణాయ అద్భుత కారణాయ సర్వాగమామ్నాయ మహార్ణవాయ నమోపవర్గాయ పరాయణాయ అని. ఇంతేకాదండి, గుణారణిచ్ఛన్న చతుష్మపాయ తత్క్షోభ విస్ఫూర్జిత మానసాయ నైష్కర్మ్యభావేన వివర్జితాగమ స్వయం ప్రకాశాయ నమస్కరోమి అని. నీది చైతన్య స్వరూపం, చైతన్య స్వరూపం అని చాలా శ్లోకంలో చెప్పుకున్నాను. చైతన్య స్వరూపం అయితే ఆ చైతన్య స్వరూపం ఎందుకు కనిపించట్లేదు అంటే చెక్కలో దాక్కున్న అగ్నిలాగా కనిపించడం లేదు అని చెప్పుకోవాలి. గుణారణిచ్ఛన్న చిదుష్మపాయ, గుణాలు అనేటువంటి అరణిలో, చెక్కలో దాక్కుని ఉన్నావు నువ్వు. నీ యొక్క చిత్ అనేటువంటి చైతన్యం అనేటువంటి అగ్గి అందులో దాక్కునుంది. చెక్కలో అగ్గి ఉంది అంటే ఉంది, కానీ ఏదో ప్రయత్నం చేయకపోతే, అందులోనూ ఒక పట్టుపట్టి గనక ప్రయత్నం చేయకపోతే అందులోంచి అగ్గి బయటికి రాదు కదా. అలాగే నిన్ను కూడా బయటికి రప్పించాలి అంటే పట్టుబట్టి ప్రయత్నం చేయాలి. గుణారణిచ్ఛన్న చతుష్మపాయ, పట్టుబట్టని వాడు, పట్టుబట్టి నిన్ను బయటికి తెచ్చుకున్నవాడు నమ్మేస్తాడు సరే, పట్టని వాడు నిన్ను నమ్మడం ఎట్లా అంటే తత్క్షోభ విస్ఫూర్జిత మానసాయ. ఆ గుణాలు ఈ సృష్టిని ప్రారంభించటానికి సమాయత్తం అవుతూ ఉంటే
గుణాలు అనేవి జడాలు కదా, జడాలైన గుణాలు తమంతట తాము ఆటోమేటిక్గా ఏం చేయలేవు కదా, చేయలేవు. కాబట్టి వాటి వెనకాల చైతన్య శక్తి ఒకటి ఉండాలి. ఎలాగైతే నేను ఏ పని చేసినా సరే, నేను ఏ వస్తువులతో ఏ పని చేసినా సరే ఆ వస్తువులు స్వతంత్రంగా పనిచేయటం లేదు, నేను ఏదో విధంగా వాటిని వాడితే అవి పనిచేస్తున్నట్లుగా కనిపిస్తున్నాయి అని నాకు అనుభవంలో ఉందో, అలాగే ఈ ప్రపంచం మొత్తాన్ని చేసేటువంటి ఆ గుణాలు, 3 గుణాలు, ఆ 3 గుణాలు ప్రపంచం చేయడానికి సమాయత్తం అయితే, ప్రపంచ సృష్టికి సమాయత్తం అయితే, ఆ సృష్టి వెనకాల సంకల్ప శక్తిని లేదా చైతన్య శక్తిని ఇచ్చేటువంటి స్వరూపంగా నిన్ను అర్థం చేసుకుని తెలుసుకోవచ్చు. తత్క్షోభ విస్ఫూర్జిత మానసాయ. ఏ పని చేయాలన్నా వెనకాల సంకల్పానికి ఒకరు ఉండవలసి వచ్చినట్లుగా ఈ సృష్టి అనే పని చేయటానికి వెనకాల గుణాల తాలూకు విక్షోభం తాలూకు వెనకాల ఉండే సంకల్పం అనేది నీది అని అర్థం చేసుకోవచ్చు. అది విస్ఫూర్జితం, సందేహం లేకుండా వెంటనే చటుక్కున పట్టుకోగలిగినటువంటి కారణం. ఆ కారణం ద్వారా నిన్ను తెలుసుకోవచ్చు. నైష్కర్మ్యభావేన వివర్జితాగమ స్వయం ప్రకాశాయ. ఎవరైనా సరే మనసులో నిష్క్రియత్వాన్ని సాధిస్తే మనసులో పరమాత్మ కనిపిస్తాడు అని గతంలో చెప్పాను కదా, దాన్ని కొంచెం ఇలాబరేట్ చేసి చెప్తాను. నైష్కర్మ్యభావేన, మనస్సుతో సహా ఏ ఇంద్రియంలోనూ ఏ శరీర అవయవంలోనూ మనస్సులోనూ ఎక్కడా క్రియలను రానివ్వకుండా ఉండే అపూర్వ స్థితికి చేరుకుంటే నైష్కర్మ్య భావం, దానికి కావాల్సిన విపశ్చిత జ్ఞానాన్ని గనక సాధించినట్లయితే, ఆ వివేకంతో కూడిన నైష్కర్మ్య స్థితిని సాధించిన వాడికి వివర్జిత ఆగమాలు, వేదాలు అసలు విషయాలు కావు. వేదాల్లో చెప్పబడినటువంటి కర్మలు అతను చేయవలసిన కర్మలు కావు. అలాంటి వాడు విధి ప్రతిషేధాలకు అన్నిటికీ అతీత స్థితికి చేరుకుంటాడు, విధి ప్రతిషేధాలను దాటి ఉంటాడు. అలాంటి వివర్జితాగమ, విధి ప్రతిషేధాలను దాటి నైష్కర్మ్య స్థితికి చేరుకున్న వాడికి స్వయం ప్రకాశాయ, నీ అంతట నువ్వే ప్రకాశిస్తూ లేదా నీ యొక్క స్వప్రకాశ చైతన్య స్ఫూర్తితో కనిపిస్తావు అనేది కూడా వాక్యం పూర్తి చేసుకోవడానికి మాట్లాడుకునే మాట. నువ్వు స్వయం ప్రకాశుడివై ఉంటావు. వివర్జితాగమ స్వయం ప్రకాశాయ. అలాంటి నీకు నమస్కారమే అని గజేంద్ర మహానుభావుడు అంటున్నాడు. ఎన్నో శ్లోకాల్లో చెప్పినటువంటి ఎన్నో విషయాలకు సమాధానం చెప్పాడు. ఎన్నో విషయాలకు సమాధానం చెప్పాడంటే ఎన్నో విషయాలు చెప్పగా వినేవారికి వచ్చేటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాడు. ఆ పరమాత్మ శబ్దాలకు దూరంగా ఉన్నాడు అని ఒకవైపు అంటారు, మరొక వైపు ఆగమ ప్రతిపాద్యాయ అని అంటారు. ఈ రెండిటికి పొంతన ఎలా కుదురుతుంది? మనస్సుకు దూరం అంటారు, అదే సమయంలో మనస్సు కనుక నిష్కల్మషంగా ఉంటే అందులో కనిపిస్తాడంటారు. ఇది ఎలా కుదురుతుంది అని రకరకాల ప్రశ్నలు వస్తాయి కదా. వాటన్నిటికీ ఏకవాక్యంలో సమాధానం చెప్తున్నాడు. నైష్కర్మ్యభావేన వివర్జితాగమ స్వయం ప్రకాశాయ అని. అవన్నీ కూడా పరమాత్మను కనిపించనివ్వకుండా చేస్తున్నటువంటి అడ్డంకులను తొలగించుకోవటానికి చెప్పేటువంటి దారులు. పరమాత్మ యొక్క స్వరూపం స్వప్రకాశ స్వరూపం. తనంతట తాను వెలిగేటువంటి ఈ జ్యోతిస్సు కనిపించటం లేదు. కనిపించకపోవటానికి అడ్డంకిగా మాయ అనేది ఉంది. ఆ మాయను పోగొట్టుకోవటానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేయాలి. మనస్సును నిష్కర్మకంగా మార్చుకోవాలి, మనస్సును స్వచ్ఛంగా మార్చాలి, ఈ పనులు చేయాలి, ఆ పనులు చేయాలి. అవన్నీ కూడా ఆ మాయను తొలగించుకోవటానికి చేయాలి. మాయ తొలగిపోతే, మబ్బు తొలగిపోతే సూర్యుడు వెలిగినట్లుగా తనంతట తానుగా ఈ పరమాత్మ వెలుగుతాడు అనేటువంటి సమాధానం చెప్పాడు. చెప్పి నమస్కారమే అని నమస్కారం కూడా చేసుకున్నాడు. గుణారణిచ్ఛన్న చతుష్మపాయ తత్క్షోభ విస్ఫూర్జిత మానసాయ నైష్కర్మ్యభావేన వివర్జితాగమస్వయం ప్రకాశాయ నమస్కరోమి అనే ఈ శ్లోకంలో. ఇప్పుడు నైష్కర్మ్యభావేన వివర్జితాగమ స్వయం ప్రకాశాయ అంటే అలాంటి వాళ్ళకి కనిపిస్తావు. మాలాంటి వాళ్ళకి ఏం కనిపిస్తావు అంటే మాదృక్ప్రపన్న పశుపాశ విమోక్షణాయ ముక్తాయ భూరి కరుణాయ నమోలయాయ స్వాంశేన సర్వతనుభృన్మనసి ప్రతీత ప్రత్యగ్దృశే భగవతే బృహతే నమస్తే అని అంటున్నాడు. నాలాంటి వాళ్ళకు కూడా నువ్వే గతి. మాదృక్ ప్రపన్న పశుపాశ విమోక్షణాయ. మాదృక్ నాలాంటివాడు లేదా మాలాంటివాడు ఎవరైనా సరే ప్రపన్న నిన్ను శరణు వేడితే
అలాంటి శరణు వేడినటువంటి పశువుల లాంటి జీవుల యొక్క పాశాలు, కర్మపాశాలు, వాటన్నిటినీ విమోక్షణాయ నువ్వు విడదీసేస్తావు. మాదృక్ప్రపన్న పశుపాశ విమోక్షణాయ. ఏదో నైష్కర్మ్య స్థితి ద్వారా వచ్చినటువంటి వివర్జితాగమత్వం, ఇవన్నీ పై మాటలు, తర్వాత ఎప్పటివో మాటలు. అసలు నిన్ను వేడుకోవాలి కదా, అసలు నిన్ను గుర్తించాలి కదా, నిన్ను గుర్తించి నిన్ను శరణు వేడాలి కదా. శరణు వేడితే చాలు, శరణు వేడితే ఆ మార్గంలోకి నడిపించేసేసి ఆ ట్రాక్లో పడేసి నువ్వు అలాగే తయారు చేస్తావు. మాదృక్ ప్రపన్న పశుపాశ విమోక్షణాయ. ఈ పశుపాశ విమోక్షణం అనేది నాకు ఒక్కడికే కాదు, లేదా నాలాంటి వాళ్ళు ఒకళ్ళిద్దరికీ కాదు, మాలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నా సరే అంతమందికి చేయగలిగిన వాడివి. అంతమందికి చేసే సామర్థ్యం నీకు ఎక్కడి నుంచి వచ్చింది? ముక్తాయ, నువ్వు ముక్తుడివి కాబట్టి ఆ సామర్థ్యం వచ్చింది. నదిలో బాగా ప్రవాహం ఉన్నప్పుడు ఈత రానివాడు ఎవడో కాస్త పడి ఇబ్బంది పడుతున్నాడు, లేదా మునిగిపోతున్నప్పుడు ఎవరు అతన్ని రక్షించాలి? ఈత వచ్చినవాడు రక్షించాలా, ఈత రానివాడు రక్షించాలా? సరిగ్గా చెప్పుకోవాలి అంటే ఈత బాగా వచ్చి వాడు ఏమన్నా హడావిడి చేసినా సరే నిలదొక్కునే సామర్థ్యం ఉన్నవాడు అన్నిటికంటే ముందు ఆ కష్టాన్ని, ఆ గండాన్ని దాటినవాడు రక్షించగలడు. అలాగే ఈ సంసారంలో కర్మపాశాలకు బద్ధులై ఉండేటువంటి జీవుల్ని ఎవరు రక్షించాలి అంటే ముక్తుడైన వాడు రక్షించాలి. అందులోనూ వాడు నిత్యముక్తుడై ఉండాలి. కాబట్టి నువ్వు నిత్యముక్తుడివి కాబట్టే రక్షించగలుగుతున్నావు. నువ్వు హాయిగా ముక్తుడివై ఉన్నావు, నిత్యముక్తుడివై ఉన్నావు, హాయిగా కడుపులో చల్ల కదలకుండా అటువైపు కూర్చుని ఉంటాను అని అనుకుంటే రక్షణ చేయవు. కానీ చేస్తున్నావంటే భూరి కరుణాయ, నీ కరుణ అపారమైన కరుణ, నీ దయ చాలా పెద్ద దయ. అలాంటి పెద్ద దయ ఉండేటువంటి నీకు నమస్కారం. నమోలయాయ. ఒకవేళ కరుణ ఉన్నా, దయ ఉన్నా సరే కాస్తంత బద్ధకం ఉంటే ఆ రక్షణ అనేది జరగదు. కానీ నువ్వు అలాంటి వాడివి కావు. అలయాయ, ఏ రకమైన ఆలస్యం, బద్ధకము లేనివాడివి. అలాగే ఈ భూరి కరుణ ఉన్నవాడైనా సరే, ఎంత కరుణ ఉన్నవాడైనా సరే శాశ్వతంగా గనక లేకపోతే ఒకప్పుడు కాపాడడానికి ఉండొచ్చు, ఒకప్పుడు కాపాడడానికి లేకపోవచ్చు. అలా కాదు, అలయాయ, శాశ్వతంగా ఉండేవాడివి నువ్వు, ఎప్పుడూ కాపాడటానికి సిద్ధంగా ఉండేవాడివి నువ్వు. అలాంటి నీకు నమస్కారం. మాదృక్ ప్రపన్న పశుపాశ విమోక్షణాయ ముక్తాయ భూరి కరుణాయ నమోలయాయ. స్వాంశేన సర్వభృత్ మనసి ప్రతీత ప్రత్యగ్దృశే. తనుభృతాం అంటే శరీరాలను ధరించినటువంటి జీవుల యొక్క మనస్సులలో స్వాంశేన నీ యొక్క అంశ అయినటువంటి నీ యొక్క చైతన్యాంశతో ప్రతీత నువ్వే కనిపిస్తావు. జీవరూపంలో నువ్వే కనిపిస్తావు. జీవుడు ఎలా కనిపిస్తాడు? నేను అని కనిపిస్తాడు. ప్రత్యగ్దృశే, ప్రత్యక్ అన్నిటికంటే దగ్గరైన వాడు, లేదా అక్కడి నుంచే వ్యవహారం అంతా మొదలవుతుంది అని అనుకునే స్థాయిలో ఉండేవాడు జీవుడు కదా, అలా కనిపిస్తాడు కదా. అలా కనిపించేది నువ్వే. ప్రత్యగ్దృశే స్వాంశేన సర్వతనుభృన్ మనసి ప్రతీత ప్రత్యగ్దృశే. ఇలాంటి వాడివి కాబట్టే, జీవులందరి మనస్సులలో ఉండేవాడివి కాబట్టే, జీవులందరి రూపంలో నువ్వే కొలువై ఉన్నావు కాబట్టే భగవతే వీళ్ళందరినీ కాపాడగలిగిన సామర్థ్యం నీకు వచ్చింది. సమర్థాయ. ఇలాంటి వాడివి కాబట్టే బృహతే అపరిచ్ఛిన్న, కాలంతో కానీ, దేశంతో కానీ, దేంతో కానీ నీకు పరిచ్ఛేదం అంటే పరిమితి అనేది లేదు అని తెలిసిపోతోంది. అలాంటి పరిమితి లేని నీకు నమస్కారము అని గజేంద్రుడు అన్నాడు. మాదృక్ ప్రపన్న పశుపాశ విమోక్షణాయ ముక్తాయ భూరి కరుణాయ నమోలయాయ. స్వాంశేన సర్వతనుభృన్ మనసి ప్రతీత ప్రత్యగ్దృశే. భగవతే బృహతే నమస్తే అనే ఈ శ్లోకంలో చాలా చక్కగా ఉంది, అన్నీ బాగానే ఉంది. మొత్తం మీద ఏమని చెప్పినట్టు, ఆ పరమాత్మే ప్రతి శరీరంలో ఉన్నాడు, ప్రతి శరీరంలోనూ అంతర్యామిగా ఉన్నాడు అని చెప్పినట్లు.
ఓకే, అంతర్యామిగా ఉంటే ఎందుకు కనిపించట్లేదు అని మళ్ళీ అదే ప్రశ్న కదా. అంటే దానికి సమాధానంగా చెప్పిన దాన్ని ఇంకొక కోణంలో చెప్తున్నాడు. ఆత్మాత్మజాప్తగృహవిత్తజనేషు సక్తై దుష్ప్రాపణాయ గుణసంగ వివర్జితాయ ముక్తాత్మభిస్వహృదయే పరిభావితాయ జ్ఞానాత్మనే భగవతే నమ ఈశ్వరాయ అని. ఎవరికి వాళ్ళు తమ అంతర్యామిగా ఉండేటువంటి జీవుణ్ణి ఎందుకు కనుక్కోలేకపోతున్నారు, ఎందుకు చూడలేకపోతున్నారు అంటే, చూడలేకపోతున్నారు కాదు, చూడట్లేదు అనేది సమాధానం. అసలు చూడాలని అనుకోవటం లేదు. ఎవరికి వాళ్ళు ఆత్మ తమ శరీరాన్ని చూసుకుంటున్నారు, ఆత్మజ భార్య పిల్లలు వీటిని గురించి ఆలోచిస్తున్నారు, గృహ తమ ఆస్తులు ఇళ్ళు వాకిళ్ళు వీటిని గురించే ఎప్పుడూ తపన పడుతున్నారు, విత్త తమకు కావాల్సిన డబ్బు దీని గురించే తాపత్రయపడుతున్నారు. జనేషు అంతా అయిన తర్వాత తమ కడుపు నిండితే తమ చుట్టూ ఉన్నవాళ్ళు బాగుపడాలి, అందులోనూ నా వాళ్ళు బాగుపడాలి, నా పక్క వాళ్ళు నాకు గిట్టని వాళ్ళు బాగుపడకపోయినా పర్వాలేదు, బాగుపడక్కర్లేదు అని అనుకుంటున్నాడు. ఆత్మజ ఆప్త గృహ విత్త జనేషు. ఆప్త తనకి దగ్గర వాళ్ళు కొంతమంది ఉన్నారు, చాలా దగ్గర వాళ్ళు బాగుండాలి, వాళ్ళు ఎక్కువ అవ్వాలి, నాకు సహాయం చేసేవాళ్ళు ఎక్కువ అవ్వాలి అని అనుకుంటున్నాడు. ఎంతసేపటికి బయట ఉండేటువంటి వాటి మీదే శ్రద్ధను కనబరుస్తున్నాడు. ఆత్మాత్మజాప్త గృహవిత్త జనేషు సక్తై. ఈ ఆసక్తి వలన అసలు లోపలికి తొంగి చూసుకోవటమే కుదరటం లేదు. ఇంటి వాకిట్లో నుంచొని వచ్చేపోయే వాళ్ళని చూస్తూ కాలక్షేపం చేసేవాడికి ఇంట్లో ఏం జరుగుతుందో ఏం తెలుస్తుంది? ఇంట్లో దొంగలే పడవచ్చు, ఇంట్లో దొరలే రాజ్యమేలచ్చు, లేదా ఇంట్లో ఇల్లంతా కూలిపోవచ్చు, ఏమైనా కావచ్చు. ఏమైనా సరే తెలిసే అవకాశం లేదు. చూడటం మొత్తం రోడ్డు మీదకే చూస్తుంటే లోపల ఏం జరుగుతుందో ఏం తెలుస్తుంది? అలాంటి వాళ్ళకి దుష్ప్రాపణాయ దొరకడు. అలాంటి వాళ్ళకి ఎంత కష్టపడ్డా దొరకడు. దుష్ప్రాపణాయ ఎందుకంటే గుణసంగ వివర్జితాయ. గుణాలతో సంబంధం లేనివాడు ఆ పరమాత్మ. గుణాలతో సంబంధం లేకుండా వెతికితేనే దొరుకుతాడు. అడవిలో ఉండేటువంటి వస్తువు ఎక్కడికి వెళితే దొరుకుతుంది? అడవికి వెళితే దొరుకుతుంది. గుణాలతో సంబంధం లేని వస్తువు ఎలా వెతికితే దొరుకుతుంది? గుణాలు లేకుండా వెళితేనే దొరుకుతుంది, లేకపోతే దొరకదు. గుణసంగ వివర్జితాయ. అందువల్లే ముక్తాత్మభి స్వహృదయే పరిభావితాయ. ఈ ఇల్లు వాకిలి భార్య పిల్లలు వీటన్నిటినీ విడిచిపెట్టిన వాళ్ళు కొంతమంది మహానుభావులు ఉన్నారు కదా, వాటి మీద ఆసక్తి లేని వాళ్ళు ఉన్నారు కదా, ముక్తాత్మనః. ఆ ముక్తాత్మభి స్వహృదయే, వాళ్ళు రోడ్డు మీద పోయేవాళ్ళు ఎవరున్నారని చూడకుండా లోపలికి తొంగి చూసుకుంటే స్వహృదయే పరిభావితాయ. చక్కగా కనిపించావు నువ్వు, ఆ పరమాత్మ చక్కగానే కనిపిస్తాడు. కనిపిస్తే ఆ పరమాత్మను వాళ్ళు మళ్ళీ భావన చేసుకుంటూనే ఉన్నారు. వాళ్ళు ఇలాంటి ముక్తాత్ములు ఏ రూపంలో నిన్ను చూశారు? జ్ఞానాత్మనే, జ్ఞాన రూపంలో నిన్ను చూశారు. హృదయంలోకి తొంగి చూస్తే అక్కడ ఉండేది మనస్సు, అందులో నువ్వు నైష్కర్మ్య స్థితికి తెచ్చిపెట్టుకున్నటువంటి మనస్సు. ఆ మనస్సులో నీ యొక్క ప్రతిబింబమే, ఆ ప్రతిబింబం ద్వారా నీ యొక్క అసలు బింబమే, అంటే నీ యొక్క చైతన్య స్వరూపమే. ఆ చైతన్య స్వరూపాన్నే వాళ్ళు కనిపెట్టగలుగుతారు, జ్ఞానాత్మనే. అందువల్లే వాళ్ళందరికీ అలాంటి సామర్థ్యం ఇచ్చేటువంటి సమర్థుడివి భగవతే. అలాంటి నమ ఈశ్వరాయ, సర్వసమర్థుడివి సర్వేశ్వరుడివి అయినటువంటి నీకు, అంతర్యామిగా ఉండేటువంటి నీకు నమస్కారము అని ఈ శ్లోకంలో గజేంద్రుడు అంటున్నాడు. ఆత్మాత్మజాప్త గృహవిత్త జనేషు సక్తై దుష్ప్రాపణాయ గుణసంగ వివర్జితాయ ముక్తాత్మభిస్వహృదయే పరిభావితాయ జ్ఞానాత్మనే భగవతే నమ ఈశ్వరాయ అనేటువంటి ఈ శ్లోకంలో. ఇంకా చాలా శ్లోకాలు చెప్తున్నాడు. మనకేం కంగారేం లేదు కాబట్టి ఇక్కడికి ఆపచ్చు. పైన ఒక కొత్త విషయాల్లో కొత్త కోణాల్లో పరమాత్మను పరిచయం చేసే దారి చూస్తున్నాడు. తాను భావన చేసినటువంటి విధానాలను ఆయన చెప్తున్నాడు. వాటిని కూడా మనం యథాప్రకారం గమనించుకుందాము. పరమాత్మ యొక్క చైతన్య స్వభావాన్ని ఎలా గుర్తించాలి, పరమాత్మ అంతర్యామి అనే దాన్ని ఎలా గుర్తించాలి, అసలు మనలోకి మనం తొంగి చూసుకోవటం అనేది ఎలా జరగాలి, రోడ్డు మీద పోయే వచ్చే పోయే వాళ్ళని చూస్తూ కాలక్షేపం చేస్తున్నటువంటి మనం
లోపలికి ఒక్కసారి తొంగి చూసి ఇంట్లో ఏముంది, నా ఒంట్లో ఏముంది, నా హృదయంలో ఏముంది, నా మనసులో ఏం ప్రతిబింబం పడుతోంది, అసలు జ్ఞానం అంటే ఏంటి, జ్ఞానం తాలూకు మూలం ఎక్కడుంది, దాన్ని పట్టుకోగలుగుతున్నామా, పట్టుకోలేకపోతున్నామా, ప్రతిబింబాన్నే పట్టుకుంటున్నామా లేదా బింబాన్ని చూడగలుగుతున్నామా, లాంటి ఎన్నో ప్రశ్నలు మనం వేసుకోవాలి అనేటువంటి అవసరాన్ని ఈ గజేంద్రుడు నొక్కి చెప్తున్నాడు. ఆయన చేసిన సాధన అది కాబట్టి ఆయన ఈ ప్రశ్నలన్నీ వెతుక్కుని సమాధానాలు చెప్పుకుని వేసిన ప్రశ్నే మళ్ళీ వేసుకుని, చెప్పిన సమాధానాన్నే మళ్ళీ చెప్పుకుని, ఈ సమాధానం చెప్పిన తర్వాత మళ్ళీ ప్రశ్న వేసుకుని సమాధానం చెప్పుకుని ఎన్నో తంటాలు పడ్డాడు. ఆ పడ్డ తంటాలన్నిటినీ ఈ వరస గుచ్చి పూసగుచ్చినట్లుగా తన స్థుతిలో పెట్టుకుంటున్నాడు. మనం వేసుకోవాల్సిన ప్రశ్నలే ఇవన్నీ కాబట్టి మనం ఈ ప్రశ్నలన్నీ వేసుకుందాము, తొంగి చూసుకునేందుకు ప్రయత్నం చేసుకుందాము. బయట చూసింది చాలు, లోపలికి ఒకసారి తొంగి చూసుకుందాము అని అనుకుని ఆ లోపలికి తొంగి చూసేటువంటి ప్రయత్నానికి ఒక దిక్సూచికగా ఈ గజేంద్రుడి యొక్క స్థుతిని మనం పరిగణనలోకి తీసుకుందాము. ఈ స్థుతి దిక్సూచికగా మారి మన మనస్సుల్లో కూడా అలాంటి ప్రశ్నలే వచ్చి మన మనస్సుల్లోకి తొంగి చూసుకునేటువంటి రోజు రావాలి అని ఆ భక్త మానస సరసీరుహ నివాసి అయిన శ్రీనివాసుని భక్తిగా మనం ప్రార్థించుకుందాము. ఆ ప్రార్థనతో పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం అష్టమస్కంధే తృతీయాధ్యాయే శ్లోకాః. సత్వేన ప్రతిలభ్యాయ నైష్కర్మ్యేణ విపశ్చితా నమః కైవల్యనాథాయ నిర్వాణసుఖసంవిదే నమః శాంతాయ మూఢాయ నమః శాంతాయ ఘోరాయ మూఢాయ గుణధర్మిణే నిర్విశేషాయ సామ్యాయ నమో జ్ఞానఘనాయ చ క్షేత్రజ్ఞాయ నమస్తుభ్యం సర్వాధ్యక్షాయ సాక్షిణే పురుషాయాత్మమూలాయ మూలప్రకృతయే నమః సర్వేంద్రియగుణద్రష్ట్రే సర్వప్రత్యయహేతవే అసతాచ్ఛాయయోక్తాయ సదాభాసాయ తే నమః నమో నమస్తేఖిలకారణాయ నిష్కారణాయాద్భుతకారణాయ సర్వాగమామ్నాయ మహార్ణవాయ నమోపవర్గాయ పరాయణాయ గుణారణిచ్ఛన్న చదుష్మపాయ తత్క్షోభవిస్ఫూర్జితమానసాయ నైష్కర్మ్యభావేన వివర్జితాగమస్వయం ప్రకాశాయ నమస్కరోమి మాదృక్ప్రపన్నపశుపాశవిమోక్షణాయ ముక్తాయ భూరి కరుణాయ నమోలయాయ స్వాంశేన సర్వతనుభృన్మనసి ప్రతీత ప్రత్యగ్దృశే భగవతే బృహతే నమస్తే. ఆత్మాత్మజాప్తగృహవిత్తజనేషు సక్తైః దుష్ప్రాపణాయ గుణసంగవివర్జితాయ ముక్తాత్మభిస్వహృదయే పరిభావితాయ జ్ఞానాత్మనే భగవతే నమ ఈశ్వరాయ. ఇతి శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం అష్టమస్కంధే తృతీయాధ్యాయే శ్లోకాః. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోऽస్తు తే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణనిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.